ఇప్పుడు వస్తున్న జలుబులకి, గొంతు నొప్పులకి స్పైసెస్ యాడ్ చేసిన కషాయాలే కాకుండా స్పైసీనెస్‌తో చేసిన బిర్యానీ కూడా బానే పనిచేస్తదనిపించింది. మనసు కనిపిస్తే చెయ్యి కాదంటదా? చెయ్యి చేస్తే నోరు తినదా చెప్పండి? అన్నీ ఇట్టే జరిగిపోయాయి. ఒక్క ముద్ద గొంతులో పడుతుంటే గొంతుకి, నోటికి ఎంత హాయిగా ఉందో. దెబ్బకొచ్చిన జలుబు, గొంతు నొప్పి పారిపోవాల్సిందే. ఈ చల్లదనానికి పప్పులు, చారులు, కూరలు తినాలనిపించట్లేదు. అలా మీరు కూడా బిర్యానీ తినడానికి కారణాలు ఎతుక్కునే కేటగిరీ అయితే ఒక లైక్ చేయండి. బిర్యానీని ఎలా చేసినా టేస్ట్ బావుంటది. మనకున్న జబ్బులకి బయట బిర్యానీ అవసరమా అని ఇంట్లోనే చేసుకున్న టేస్ట్ చాలా బాగా వచ్చింది. అక్క ప్రెగ్నెన్సీ డైట్ చెప్పు అని కామెంట్స్ వస్తున్నాయి. చెప్తా అండి, నా హెల్త్ అసలు సపోర్ట్ చేయట్లేదు. ఫస్ట్ మూతి నొప్పితో స్టార్ట్ అయిన నొప్పులు తర్వాత ముక్కులోకి, తర్వాత గొంతులోకి దిగాయి. ఇప్పుడు ఒళ్ళంతా నొప్పులే. ఒక నొప్పి అయితే ఎవడైనా పడతాడు. ఇన్ని నొప్పులతో వీడియోలు చేయడమే కష్టంగా ఉంది. ఈ చల ఏంటో, నాకు ఇన్ని నొప్పులు ఏంటో నాకు అసలు అర్థమే కావట్లేదు. ఎప్పుడు ఇంత సఫర్ అవ్వలేదు. 1 వీక్ నుంచి బాగా సఫర్ అవుతున్నాను. నా హెల్త్ సెట్ అయ్యాక మీకు మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇస్తాను. నన్ను నమ్మండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.